జై రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే గీ పైన పిల్లగాడు ఉన్నాడు కదా, గా పిల్లగాడినంట అంగన్వాడీలో వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి పనికి వెళ్ళిర్రంట. సిరిసిల్ల జిల్లాలో జరిగింది ముచ్చట. సో పనికి వెళ్ళినప్పుడు ఆ పిల్లగాడిని అంగన్వాడీలో వదిలేసి వెళ్ళిర్రంట. వెళ్తే ఆ అంగన్వాడీ టీచర్ రాణి అనే ఆ టీచరు పిల్లగాడిని అయితే ఫుల్ కొట్టిందంట. కన్ను ఎంత ఉబ్బింది చూడండి. అసలు అది ఆడిదో మరి గాడిదో నాకైతే అర్థమైతలేదు. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఇలానే ట్రీట్ చేస్తుందా తల్లి? మళ్ళీ ఇంత ఘోరంగా పిల్లగాన్ని 3.5 ఏళ్ళు అంట అబ్బాయికి మస్తు కొట్టిందంట. కన్నైతే ఉబ్బింది, కాల్చేలో కూడా గాయాలైనాయంట. సో ఒట్టిగానే కొట్టిందంట, మళ్ళీ అల్లరి చేస్తుండని చెప్పేసి ఈ పిల్లగాన్ని ఎట్లా పడితే అట్లా కొట్టిందంట. మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉందంట ఆ టీచర్కి కొంచెం. సో క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఈ పిల్లగాన్ని ఇలా కొట్టడం అయితే జరిగిందంట. నాకైతే ఈ ముచ్చటనగానే మస్తు బాధ అనిపించింది. అంటే స్కూల్లోనే కాకుండా ఇప్పుడు అంగన్వాడీలో కూడా మనకు రక్షణ లేదా అనిపిస్తుంది నాకైతే. అంగన్వాడీలో కూడా వదిలేసి వెళ్ళినందుకు అంత దారుణంగా చేసింది పాపం. మా తల్లిదండ్రులకు ఎంత క్షోభ మిగిలించిందో. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.